తొలి సినిమా ఎప్పుడు కూడా కేవలం ఒక పాస్పోర్ట్గా, ఒక విజిటింగ్ కార్డుగా, లేదా ఒక ఇంట్రడక్షన్ నోట్లా మాత్రమే పనిచేసిన ఆనవాయితీ ప్రతి పెద్ద హీరోకి ఉంది ఈ పరిశ్రమలో. దాంట్లో డౌట్ ఏం లేదు. తొలి చిత్రంతో మార్కు తెచ్చుకోవడమే ఫస్ట్ అచీవ్మెంట్. అంటే ఈ హీరోతో మనం ఏ విధమైన ఇమోషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు, ఈ హీరోని ఏ యాంగిల్లో ట్యాకిల్ చేయొచ్చు, ఎటువంటి కథ అయితే ఈ హీరో రాణిస్తాడు, లేకపోతే దర్శకుడు పండించగలుగుతాడు, ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఫస్ట్ సినిమా ద్వారా ఏ హీరోకైనా అందుతాయి. అలాంటి ఒక ఎనాలిసిస్ పరంగా మాట్లాడితే ఎంపిరికల్ ఎనాలిసిస్ అంటారు దాన్ని. ఎంపిరికల్ అంటే త్రూ స్టాటిస్టిక్స్, ప్రూవ్డ్ ఎనాలిసిస్. దాంట్లో కనుక మనం మాట్లాడాలంటే జయకృష్ణ ఫస్ట్ సినిమా ద్వారా రాబోయే ఒక 30 ఇయర్స్కి కావలసిన స్టాంపింగ్ సంపాదించుకున్నాడని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. దిస్ ఈజ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ హార్డ్ బిలీవ్డ్ ఒపీనియన్ అండ్ ఇంప్రెషన్. కాకపోతే డైరెక్టర్లు రాసుకున్న కథలు, నిర్మాతలు అంగీకరించిన కథాంశాలు, ఇతివృత్తాలు ఇవన్నీ కూడా హీరోల కెరీర్ని ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎప్పుడూ ఇంపాక్ట్ చేస్తాయి. ఆ ప్రయాణంలో పెద్ద పెద్ద హీరోలకు కూడా ఊహించని ఫ్లాపులు, ఊహించని మలుపులు, ఊహించని విజయాలు, ఊహించని అనూహ్యమైన శిఖరాలు, ఇవన్నీ హీరోల జీవితంలో సర్వసామాన్యమైన పరిణామాలు. కాకపోతే మొట్టమొదట ఆ హీరోలో ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ దమ్ము, ఆ స్టామినా ఉందా లేదా. బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకే పనిచేస్తాయి, బ్యాక్డ్రాప్ కొంతవరకే పనిచేస్తుంది. కానీ ఆ ఒరిజినల్గా ఆ హీరో ఎవరైతే మొట్టమొదటి సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతాడో తను గనుక నిర్మాతలలో, ప్రేక్షకులలో, దర్శకులలో నమ్మకం కలిగించగలిగితే ఆ కెరీర్కి అదే అతిపెద్ద ఘన విజయం. ఆ ఘన విజయాన్ని జయకృష్ణ ఈ సినిమాతో గ్యారంటీగా సాధించాడు. కాబట్టి తన ట్రావెల్ సినిమా ఇండస్ట్రీలో 100% చాలా ఇంటెన్స్గా ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ది టర్న్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఎలాంటి మంచి కథలు రాసుకుని జయకృష్ణ కోసం ముందుకు వస్తారు, ఎలాంటి టెక్నికాలిటీస్ని పాటించగలుగుతారు. మీరు ఏది చేసుకున్నా కూడా ఇగో మీరు ఆభరణం చేసుకోవడం అన్నది మీ తాలూకా స్కిల్లు, మీ డెక్స్టరిటీ. బట్ బంగారం ఎక్కడుంది, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా అన్న ఒక జవాబుని జయకృష్ణ ఈ సినిమా ద్వారా అందరికీ ఇవ్వగలిగాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి అంత గొప్పది. ఎప్పుడైనా వైజయంతి మూవీస్ ప్రెజెంట్స్ అండ్ అశ్విని దత్ ప్రెజెంట్స్ అని అంటేనే అక్కడ ఒక పరిమళం, ఒక సువాసన, ఒక సుగంధం ఉండి తీరుతాయి. అవన్నీ కూడా జయకృష్ణకు ఉన్నాయి. ఇందాక బంగారు గారు చెప్పినట్టుగా మీద నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు నిజంగా తేనె మనసులతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన కృష్ణ గారిది నిజమైన తేనె మనసు ఆయనది. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఉండరు, ఆయనకి దగ్గర కాని వాళ్ళు ఉండరు, ఆయనతో అనుబంధాన్ని పెంచుకున్న వాళ్ళు, పంచుకున్న వాళ్ళు లేని వాళ్ళే ఈ సినిమా పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరూ లేరు. అందరూ ఆయన ప్రేమికులే, అందరూ ఆయనకు అభిమానులే. కాబట్టి ఆ వైబ్ 100% జయకృష్ణకి, అదే మహేష్ బాబుకి మొట్టమొదటి పనిచేసింది. తర్వాత తను గ్రాడ్యువల్గా అలా సోపానాలు అధిరోహించుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. అదే వైబింగు, అదే బ్యాక్గ్రౌండు, అదే అభిమానం, అదే అనుబంధం, అవన్నీ కంచుకోటలా జయకృష్ణ చుట్టూరా ఉన్నాయి. కాబట్టి జయకృష్ణ కెరీర్ రాబోయే రోజుల్లో చాలా సురక్షితం, చాలా విజయవంతం, చాలా జైత్రయాత్రల మయం అవుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఆ మేరకి ఆ ఆల్మైటీ జయకృష్ణకి అన్ని రకాలుగా బ్లెస్ చేసి తన కెరీర్ని, ఇందాక బంగారు గారు చెప్పినట్టు నువ్వు టేకప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ పద్మాలయ, ఘట్టమని అని లెగసీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి యూ వర్క్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. You are already there in the hearts of the public and the so-called superstar కృష్ణ గారి, ఘట్టమనేని గారి అభిమానుల హృదయాలలో నువ్వు సుస్థిరమైన స్థానాన్ని సినిమాతో సంపాదించుకున్నావు. ఆ ధైర్యంతో ముందడుగే, నీ వెనకాతల విజయాలు అవే పరిగెడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు ఫర్ దోస్ బ్యూటిఫుల్ అండ్ సూపర్బ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సురేష్ కవిరాయను గారు 2 మాటలు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ ఆర్ కృష్ణ గారి అభిమానిగా మీ మాటలు ప్లీజ్. హలో అండి, నేను అంటే జర్నలిస్ట్ ముందు తర్వాత కృష్ణ గారి అభిమానిని. తర్వాత ఈ సినిమాలో జయకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. హీరోగా తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే సినిమా ఎంత కమర్షియల్గా చేస్తుంది ఏంటనేది పక్కన పెడితే జయకృష్ణ యాక్టర్గా 100 మార్క్స్ ఈ సినిమాతో సంపాదించాడు. అందులో అయితే డౌట్ లేదు. ఆయనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. కృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి. ఇంకా కృష్ణ గారి అభిమానులు కూడా. అంటే ఈ సినిమా చూడడానికి కృష్ణ గారి ఫ్యాన్స్ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు చాలామంది వచ్చి సినిమా చూశారు. ఈ సినిమా అంటే నాకు తెలుసు, మేము ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాం కదా, చాలామంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చూశారు. అది కంటిన్యూ అవుతుంది. జయకృష్ణకు కూడా కృష్ణ గారి అభిమానులు, మహేష్ గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణకి సపోర్ట్ ఉంటుంది. ఆయన హీరోగా ముందు ముందు మంచి సినిమాలు చేయాలని, మరింత బాగా రాణించాలని. ఎందుకంటే యాక్టర్గా ఒక మంచి హీరో దొరికాడు తెలుగు సినిమా పరిశ్రమకి. ఇందాక మనకి అనిల్ గారు అన్నట్టుగా ఒక మంచి హీరో దొరికాడు. ఇంకా దర్శకుల మీద ఉంది ఎలాంటి కథలు ఏంటి ఎలా చేయాలి అన్నది వాళ్ళ ఇది. ఆయనకి సపోర్ట్గా ఆశేషగిరిరావు గారు ఉన్నారు. అంటే కథల ఎంపికలో కానీ దేనికైనా కానీ దగ్గరుండి చూసుకుంటారు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి. మంచి మంచి సినిమాలు చేయాలని, మంచి దర్శకుల చేతుల్లో పడి ఇంకా కృష్ణ గారిలాగా, మహేష్ బాబు గారిలాగా స్టార్డమ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా సురేష్ కొండేటి గారు, మా సెన్సేషనల్ సురేష్ కొండేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. స్టేజ్ పైకి విచ్చేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు స్కూల్ డేస్లో కృష్ణ గారి అభిమాని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానిగా నేను కృష్ణ గారి 300వ సినిమా విడుదల సందర్భంగా కృష్ణ చిత్ర అనే బుక్ కృష్ణాపత్రిలో పనిచేస్తుండగా వేశాను. అప్పుడే నాకు జర్నలిస్ట్గా మంచి గుర్తింపు లభించింది. అది ఆశేష్ గారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడు నేను ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేవాడిని కృష్ణ గారి దగ్గర, ఆశేష్ గారి దగ్గర కూర్చుని ఆ మిర్చి బజ్జీలు కూడా తింటాం అలవాటైంది అప్పుడు బాగా నాకు. సో అలా నాకు ఆ కుటుంబంతో అలాగా బాగా అనుభవ సంబంధం ఉంది. నిజంగా ఈరోజు అభిమానులకి థ్యాంక్స్ చెప్తుంటే నేను కూడా ఒక అభిమాని కాబట్టి అప్పటికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జయకృష్ణ ఎలా ఉంటారు ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ చూసినప్పుడు కానీ ఆశాష్ గారితో క్లబ్లో కూర్చొని షేర్ చేసుకునేవాళ్ళం. సార్ అద్దరిపోయాడు సార్. ఫస్ట్ నాకు చూపించారు ఆయన ఒకసారి ఫోన్లో. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నారనిపించింది. డెఫినెట్గా 100% ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కూడా జయకృష్ణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఇప్పుడు చూసిన తర్వాత యాక్షన్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, సాంగ్స్లో కానీ, ఫైట్స్లో ఇలా అన్నిటిలో అతను తను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులందరూ, రచయితలందరూ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 10-20 సినిమాల కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. గ్యారంటీగా డెఫినెట్గా సక్సెస్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన పవర్ఫుల్ డాక్టర్ మోహన్ బాబు గారు, ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పవర్ఫుల్గా సినిమాకి బలంగా ఉపయోగపడింది. సో 100% ఇండస్ట్రీకి మళ్ళీ ఓ పెద్ద హీరో ఘంటాపథంగా చెప్పగలను వచ్చారని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్ కావాలని. మళ్ళీ అంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమా కాకుండా 5-6 సినిమాలు చేసి కృష్ణ గారు లాగా 18 సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ మీ అందరి సపోర్ట్తో, అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలు, ఇండస్ట్రీ అందరి బ్లెస్సింగ్స్తో ఇలాగే ఒక బ్యూటిఫుల్ లాంగ్ సక్సెస్ఫుల్ కెరియర్ని, ఈ లెగసీని అలా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ జయకృష్ణ గారు, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలందరికీ కూడా, కెఎస్ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, అండ్ అనిల్ సుంకర గారు, మైత్రి నవీన్ గారు,
శేషగిరిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు వీకెండ్ కూడా కాబట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు ఆల్ ద ఘట్టమనేని ఫ్యాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రొడక్షన్ కూడా చేశాను, 2 సినిమాలు డైరెక్ట్ కూడా చేశాను. కృష్ణ గారితో పోట్లాడిన ఏకైక మనిషిని కూడా ఇండస్ట్రీలో నేనేనేమో, మళ్ళీ కలిసిన వాడిని నేనేనేమో, లాస్ట్ మినిట్ వరకు ఆయనతో ఉన్నవాడిని కూడా నేనేనేమో. నేను బంగారు గారు ఇద్దరు పక్కన చివరి నిమిషం వరకు. సో చాలా కుటుంబం బంగారు కృష్ణ గారి కుటుంబం అంటే నేను పార్ట్ ఆఫ్ ద కుటుంబం. ప్రాబ్లీ ఇంటి పేరు అయి ఉండొచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నేను కృష్ణ గారి కుటుంబం అంతా ఒక కుటుంబం. ఇవాళ కృష్ణ గారు లేకపోయినా కృష్ణ గారు 60 సంవత్సరాలైంది. 1965లో ఆయన మొదలెట్టారు ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయన్ని ఎంతో అభిమానంతో తీసుకొచ్చారు. ఇవాళ ఆయన లేకపోయినా ప్రతి ఊళ్ళోనూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబుని అంతే అభిమానంతో చూసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా జయకృష్ణని అంతే అభిమానంతో మొన్న సినిమా రిలీజ్కి వాళ్ళు చేసిన ప్రేమ అభిమానాలు చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఇవాళ మనం ఇక్కడ కలిసాం. సో ఈ సినిమా మొదలుపెట్టిన చేసిన అశ్విని దత్ గారికి, దర్శకుడు అజయ్ భూపతి గారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఈ సభ ముఖ్య ఉద్దేశం. సినిమాలు ఇవాళ ఎలా వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది మనకు తెలుసు. మనం చాలా రకరకాల సమయం ఉంటాయి. రిలీజులు చూసుకోవాలి, రిలీజ్ అపోజిషన్స్ చూసుకోవాలి. సరే, అవన్నీ ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు, కానీ బట్ ఒక ఆలోచన అనేది ఇండస్ట్రీ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే ఘట్టమనేని అభిమానుల్ని అభినందించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను ఇంతటితో ముగించాను. చాలా